కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 40వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 40వ కీర్తన 11వ వచనం. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు, నీ కృపా సత్యములు ఎప్పుడును నన్ను కాపాడును. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, మీకు వందనాలు ప్రభా. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన స్వరాలతో బిడ్డలను స్తుతించి మహింపరిచి గణపరిచారు. కొద్దిసేపు నీ మాటలు వినాలని ఆశతో ఆసక్తితో మీ సన్నిధిలో ఉన్నాం. చదవబడిన ఈ లేఖన భాగం వివరించే జ్ఞానం నాకు లేదు. నీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకొని నీ మాటలతో మా హృదయాలు నింపి నీ వాక్యానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహింపొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో భక్తుడు అంటూ ఉన్నాడు, యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు, నీ కృపా సత్యములో ఎప్పుడు నన్ను కాపాడును. హల్లెలూయా. ఏం కాపాడుతున్నాయంట మనల్ని? కృపా సత్యములు ఎప్పుడు మనల్ని కాపాడాలి. ఎప్పుడు మనల్ని కాపాడాలి అని అంటే మనం ఏం చేయాలి? ప్రభువు మన పితరులనే అప్పుడు ఎలా కాపాడాడు, ఇప్పుడు మనల్ని ఎలా కాపాడుతున్నాడు, రాబోయే దినాల్లో ఎల్లప్పుడూ ప్రభువు మనల్ని ఏ రీతిగా కాపాడుతాడు అనే విషయాలను 3 విషయాలను మీకు తెలియజేసి వాక్యాన్ని ముగిస్తాను. అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ. హల్లెలూయా. మనుషుడు ఏం చేయాలి? చాలామందికి ఒక ఆలోచన ఉంటుంది. ఏమిటంటే, ఇప్పుడు ప్రభు బల్ల ఆరాధనలో మనం పాలు పొందుతున్నామండి. యేసు ప్రభు వచ్చి 2000 సంవత్సరాల క్రితం మానవ రూపంలో ఈ లోకానికి వచ్చి మన పాపాల నిమిత్తం బలి అయి యజ్ఞమై యాగమై సిలువ వేయబడి మరణించి భూస్థాపితం చేయబడి ఆరోహణుడై తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. ఆయన చెప్పాడు, నేను వచ్చేంత వరకు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు నా శరీరంలో రక్తంలో మీరు పాలు పొందారు అని ఆజ్ఞాపించి వెళ్ళాడు. చెప్పాడు కదా మనకి. మన పితరులు ఉన్నారు కదా, యేసు ప్రభు రాకముందు వారేం చేశారు? ఇప్పుడంటే ఆయన శరీరంలో రక్తంలో మనం పాలు పొందాలని దేవుడు ఆజ్ఞాపించాడు. అప్పుడు వాళ్ళు ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందలేదు కదా, మరి వారు పరమునకు చేర్చబడతారా లేదా? ఈ ఆజ్ఞ ఇప్పటి తరానికే చెందుతుందా, అప్పటి తరానికి కూడా చెందుతుందా అనే ఆలోచన మనకు కలగొచ్చు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము సూటిగా తేటగా ఏ రీతిగా మాట్లాడుతూ ఉంది. వారు కూడా బాప్తిసం పొందారు, వారు కూడా పస్కా పశువు అయిన యేసు ప్రభువుని భుజించారు. వారు కూడా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అప్పుడు వారు చేసిన పని ఏమిటంటే, నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. మరియు యెహోవా ఇట్లనెను, ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. హల్లెలూయా. ఐగుప్తు అనే లోకంలో లోకానుసారమైన జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తులో బానిసత్వ జీవితం 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉన్నారు. వారు మొర పెట్టారట, దేవుడు వారి మొరను విన్నాడట. మోషే అహరోనులను ఎన్నుకొని వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొని రమ్మన్నాడట. అయితే బాగానే ఉంది. మోషే అహరోనులను ఐగుప్తుకు పంపించాడు. వారిని విమోచించటానికి అక్కడ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఎన్నో ప్రభు సూచక్రియలు చేశారు. కానీ ఐగుప్తు రాజు ఇశ్రాయేల్ ప్రజలను విడిచిపెట్టలేదు.
అయితే దేవుడు ఏం చేశాడంటే, ఒక పని చేయండి, మీరు ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి ఒక పస్కా పశువును తీసుకోండి, దాన్ని వధించండి. దానిని తినవలసిన విధం ఎలా ఉన్నది అంటే, మీరు వధించిన తర్వాత ఆ రక్తమును మీ నిలువు కమ్మికి అడ్డ కమ్మికి రాసుకొని ఆ పస్కా పశువును మీరు తినవలసిన విధము ఎలాగుండాలి అని అంటే, నిర్గమాకాండం 12వ అధ్యాయం 11వ వచనంలో చెప్తాడు. ఏలైనగా మీ నడుమునకు సత్యమని దట్టి కట్టు. చూడండి, నిర్గమాకాండం 12వ అధ్యాయం 11వ వచనం. మీరు దానిని తినవలసిన విధమేమనగా, మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొనుడి, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పస్కా బలి పశువును ఆ రోజునే దేవుడు వధించి వారిని విమోచించాడు. హల్లెలూయా. వారు సంహారపు దూత నుండి తప్పించుకోనాలి అని అంటే ఆ పస్కా పశువు యొక్క రక్తాన్ని వారి నిలువు కమ్మికి అడ్డ కమ్మికి రాసుకోవాలి. ఎప్పుడైతే పస్కా పశువును వధించి ఆ రక్తాన్ని గుమ్మాలకు రాసుకుంటారో, కమ్మిలకు రాసుకుంటారో, సంహారపు దూత ఆ నుంచి వెళతా ఉంటే ఎవరి గుమ్మాలకైతే, ఎవరి ఇంటి కమ్మీలకైతే ఆ పస్కా పశువు యొక్క రక్తం ఉంటుందో వారు విమోచించబడతారు. వారి దగ్గరికి రాదు సంహారపుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆ పస్కా పశువును వారు ఆనాడే వధించారు. యేసు ప్రభుకు సూచనగాలు పెట్టుకున్నారు. ఆ రాజు ఆనాడు వారు కూడా పస్కాను ఆచరించినట్లుగా మనం చూస్తాం. అలాగే చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 14-17 వచనాలు మనం చూస్తే, ఏలయనగా మీ నడుమును కట్టుకొని మీ నడుమునకు సత్యమని దట్టు కట్టుకొని నీతి అని మైమరుపు తొడుక్కొని మీ పాదములకు సమాధాన సువార్తలైన సిద్ధ మనసు తొడుక్కొని నిలవబడుడి. ఆ 14వ వచనం నుంచి 17 వచనాలు చదువుకుంటే మనం చేయవలసిన విధానాన్ని ఎలాగున చేయాలో దేవుడు స్పష్టంగా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పారు. అనేక కరెక్టేనండి, బాగానే ఉన్నాయి. మరి వాళ్ళు బాప్తీసం తీసుకోలేదుగా అని అడగొచ్చు కదా. కొరింథీ పత్రికలో చెప్తాడు అపోస్తలుడైన పౌలు 10వ అధ్యాయం చూడండి, 10వ అధ్యాయము 2-4 వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 2-4 వరకు, అందరూ మోషేను బట్టి మేఘములను సముద్రములోను బాప్తిసము పొందారా లేదా? పస్కాను ఆచరించారా లేదా? యేసు యొక్క శరీరముని రక్తమును వారు ఏం చేశారు? ఆనాడే దేవుడు పస్కా పశువును వధించి వారిని భుజింపజేసి సిద్ధపాటును కలుగుజేసి ఐగుప్తు అనే బానిసత్వ జీవితాన్ని నుంచి వారు విడిపించాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగున వారు బాప్తిసం పొందారంట? మేఘములలోనూ సముద్రములోనూ బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది వారు త్రాగి, ఆ బండ ఎవరట? క్రీస్తు. హల్లెలూయా. అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎప్పుడు ఉంటాడు ఆయన. ఆనాడు ఇశ్రాయేలు బానిసత్వ జీవితంలో నుంచి విడిపించి తీసుకొని వచ్చింది కూడా యేసయ్యే. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఆనాడు ఆ పస్కాను భుజించి విమోచించబడి బయలుదేరి వచ్చారు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అనే విషయాన్ని యేసు ప్రభు వారు సూటిగా తేటగా మనతో మాట్లాడారు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. హల్లెలూయా. అప్పుడేమో ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వ జీవితంలో ఉన్నప్పుడు మోషే అహరోనులను ఎన్నుకొని పస్కా పశువును వధించబడి విమోచించి
పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రయాణం చేసి యాత్రా జీవితాన్ని సాగించాడు. ఇప్పుడైతే అందరూ అంతటా ఏం చేయాలట? మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనమేం చేయాలి? మారు మనసు పొందాలి. దేవుడు మనకు ఆజ్ఞాపించినట్లుగా మారు మనసు రక్షణ అనుభవంలో కొనసాగుతూ యేసయ్యలో మనం కొనసాగుతూ ఉండాలి. కాబట్టి ఆయన రక్తం వలన అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 5వ అధ్యాయం 9వ వచనములో, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదము. ఎంత చక్కని మాటలండి. ప్రభు చెప్తున్నాడు, ఆ అజ్ఞాన కాలంలో చూసి చూడనట్టున్నాను, ఇప్పుడైతే నీవు రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని దేవునిలో కొనసాగాలని ఆజ్ఞాపిస్తున్నాడు. అంతేకాదు, యేసుక్రీస్తు యొక్క రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా మనం తీర్చబడుతున్నామని, నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి మనం తప్పించబడుతూ ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ ప్రజలు, ఇప్పుడు మనం ఏ రీతిగా ఉండాలి? అంతేకాదు, రక్షణ పొందిన తర్వాత మనుషుడు ఏ రీతిగా ఉండాలి? రోమపత్రిక 6వ అధ్యాయం 22వ వచనంలో, ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. హల్లెలూయా. ఏంటంటే దాని అంతము? నీకు నిత్య జీవము కావాలి అని అంటే నువ్వు రక్షించబడి దేవునిలో కొనసాగుతూ ఆయన రక్తములో కడగబడుచు ఆయన ఆజ్ఞాపించినట్లుగా ఆయన శరీరములో రక్తములో పాలు పొందుట నీకు నిత్య జీవము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ నువ్వేం చేయాలి? రక్షణ పొందిన నీవు ఎల్లప్పుడూ నువ్వు చేయవలసిన కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మొట్టమొదటిగా మనం చేయవలసింది ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. రక్షించబడిన వ్యక్తి ఖాళీగా ఉండటానికి వీల్లేదు. రక్షించబడిన వ్యక్తి ఏదో ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవటానికి వీల్లేదు. నెలకొకసారో వారానికి ఒకసారో యేసు రక్తములో శరీరంలో పాలు పొందే నీవు వారమంతా నీ ఇష్టానుసారంగా జీవించి వచ్చి ఆయన శరీరములో రక్తములో చేయి పెట్టడానికి వీల్లేదు. ఆయన వాక్యం అంటా ఉంది, అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 2వ వచనంలో, అతడును ఎవరో కొర్నేలిని గురించి అక్కడ రాస్తూ ఆయన చెప్తా ఉన్నాడు, అతడును వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మకార్యములు చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. హల్లెలూయా. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసుకుంటుండాలి. ప్రతి విషయములలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలి. రెండవదిగా అంటాడు 24 అపోస్తలుల కార్యాలు 16వ వచనంలో, ఈ విధము చేత నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. ఏం చేయాలట? దేవుని ఎడలను మనుషుల ఎడలు నీ మనస్సాక్షిని నిర్దోషమైనగా ఉండునట్లు ఏం చేయాలట? అభ్యాసం చేయాలి. ఎలాగునా? ప్రార్థనలో. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధము చేత నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షిని నిర్దోషమైనదిగా ఉండునట్లు ఏం చేస్తున్నాడట ఆయన? అభ్యాసం. అంటే నేర్చుకుంటూ ఉన్నాడు. దాన్ని ఎప్పుడూ నేర్చుకోవాలి. ఎప్పుడు ఎల్లప్పుడూ అభ్యాసంలో ఉండాలి. మొదటిగా రక్షించబడిన వ్యక్తి, దేవుని రక్తంలో శరీరంలో పాలు పొందే వ్యక్తి నిత్యము ప్రార్థనలో ఉండాలి. అంతేకాకుండా దేవుని ఎడలను మనుషుల ఎడల తన మనస్సాక్షిని నిర్దోషమైనగా చేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. మూడోది చూడండి, మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన కృపను చూసి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ ఏం చేస్తా ఉన్నాడట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. దేవుని ఎడల మనుషుల ఎడల ఎల్లప్పుడూ నీ మనస్సాక్షి నిర్దోషమైనదిగా
ఉండినట్లు చూసుకోవాలి. దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ ఉండాలి. హల్లెలూయా. 4వ చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఆనందము ఎప్పుడు నీలో కనిపించాలి. ఎప్పుడు ప్రార్థన చేయాలి, నిర్దోషత్వాన్ని కలిగి ఉండాలి. అంతేకాకుండా ఏమంటున్నాడు ప్రభువు, మనుషుల ఎడలను దేవుని ఎడలను నీ మనస్సాక్షిని నిర్దోషంగా ఉంచుకోవాలి. దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. చెల్లిస్తూ ఎలా ఉండాలట? ఆనందముగా ఉండాలి. ఎప్పుడు ఆనందంగా ఉండాలి? కొద్దిసేపా? నీకు మంచి జరిగినప్పుడా? కాదు, ఎల్లప్పుడూ. ఎల్లప్పుడు అంటే ఎప్పుడు? నీకు దుఃఖమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, కరుకైన, కాటమైనా ఏదున్నా సరే నీవు ఎల్లప్పుడూ ఆనందముగా ఉండుడి, మరలా చెప్పుదును ఆనందముగా ఉండుడి. తర్వాత చెప్తున్నాడు, అక్కడ వచనం ఫాలోయింగ్ 17వ వచనం ఏమంది? ఎల్లప్పుడూ, మొదటి దశలోనికి పత్రిక 16-17, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. తర్వాత ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగకంటే ప్రార్థన చేస్తూనే ఉండాలి. తర్వాత అంటాడు, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడుతుంది, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం అర్పించాలి. హల్లెలూయా. స్తుతులు స్తోత్రాలు చెప్తూ ఉండాలి. ప్రభు నీ పట్ల జరిగించున్న అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను బట్టి దేవునికి ఎప్పుడు స్తుతియాగము అర్పిస్తూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఉండవలసిన విధానాన్ని బట్టి ప్రభువు ఎప్పుడు ఎల్లప్పుడూ ఎలాగుండాలి అనే విషయాన్ని మనతో మాట్లాడుతున్నారు. చూడండి, ఎల్లప్పుడు కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలములు అర్పించుదము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ఆయన రక్తములో, ఆయన శరీరములో పాలు పొందే మనం ఏ రీతిగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ రీతిగా మనం ఉన్నామో లేదో ఒక్కసారి మన హృదయ పరిశీలన చేసుకోవాలి. చివరగా 10వదిగా మొదటి దశలోనికి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాన్ని చూడండి. అలాగునని ఉంటే దేవుడు ఏం చేస్తాడు అనంటే, సమాధానకర్త అయిన దేవుడు మిమ్మును సంపూర్ణముగా పరుచునుగాక, మీ ఆత్మయు, మీ జీవమును, మీ శరీరమును ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడయందు నిందారహితముగా ఏముండాలంట? ప్రాణ ఆత్మ శరీరములో నిందారహితంగా ఉండాలంట. సమాధానకర్తయగు దేవుడు మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. హల్లెలూయా. ఆయన రాకడ వరకు మన ప్రాణాత్మ శరీరాలు నిందారహితంగా ఉంచుకోవాలంటే ప్రభువు వాక్యములో ఏం చెప్పాడో వాటిని అనుసరించి నడవాలి. చూడండి, మొదటగా ఆయన ఏం చెప్పాడు? ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయమన్నాడు. దేవుని ఎడలను మనుషుల ఎడల ఎప్పుడు ఏముండాలంట? ఏముండాలి? మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకోవాలి. మూడోది, ఆయన నుంచి ఎప్పుడు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత ఎప్పుడు ఆనందాన్ని కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండాలి. మేలైన దాన్ని చెయ్యాలి. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం అర్పించాలి. మన ప్రాణ ఆత్మ దేహములు నిందారహితంగా ఉండాలి అనంటే సమాధానకర్తయగు దేవుడు సంపూర్ణముగా మిమ్ములను పరిశుద్ధపరచబడునుగాక. హల్లెలూయా. ఆ రీతిగా మనముండి ఆయన రాకడ వరకు సంసిద్ధులమై ఆయనలో కొనసాగుతూ ఆయన ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి నడుస్తూ మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. హల్లెలూయా. ఆ రీతిగా మనం ఉన్నట్లయితే మన ప్రాణాత్మ
శరీరములో నిందారహితంగా ఉంచుకొని ప్రభు మమ్మలను ఎత్తబడే గుంపులో చేర్చుకొనుగాక.